ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిస్తే పోతారా పార్టీలక పోతా కావచ్చు, పోతే పిలిస్తే పోతా. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు జాలపల్లి మల్లవ్వ. జాలపల్లి మల్లవ్వ. మొన్న కోర్టులో కేసు వేసింది మీరే? వాస్తవం వేసిన. అసలు మీకు కేసు వేయాలని ఎందుకు అనిపించింది? నాకు కేసు వేయాలని ఎందుకు అనిపించింది అంటే, భారత రాజ్యాంగ ప్రకారము ఒక 50% రిజర్వేషన్లు పెరగొద్దు, 50% కంటే ఎక్కువ పెరగొద్దు. అయితే పెరిగినాయి అనుకో, అంటే ఇప్పుడు ఒక బీసీ వల్లే కాదు, రేపు ఎస్సీ జనాభా కూడా పెరుగుతుంది, ఎస్సీ కూడా పెంచాలి. ఈ విధంగా పెంచుకుంటూ పోతే మరి ఓసీలకు కొంచెం అన్యాయం జరుగుతుందేమో, అంటే విద్యా వ్యవస్థలో గానీ, ఉద్యోగ వ్యవస్థలో గానీ, రాజకీయ బాగా మాట్లాడుతారు, చదువు రాదని అంటారు కొంతమంది. నాకు నేను ఇదివరకు ఏం చేసిన అంటే సోషల్ వర్కర్ గా ఎక్కువ పని చేసిన. నేను సోషల్ వర్కర్ గా చేసిన ఫస్ట్ నుండి అంటే కొద్దిగా 1988 అనుకుంటా బహుశా అడల్ట్ ఎడ్యుకేషన్ లో పనిచేసిన. ఫస్ట్ టైం అడల్ట్ ఎడ్యుకేషన్ లో ఎస్సీ కాలనీ పోయి, అంటే మా ఇల్లు అప్పుడు ఇక్కడ లేదు, ఊర్లో ఉండే, ఊరు నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ ఎస్సీ కాలనీ పోయి, ఎస్సీ కాలనీలో అడల్ట్ ఎడ్యుకేషన్ 88 బహుశా 3-4 సంవత్సరాలు. ఇక్కడికి మేము 95లో వచ్చినాం ఈ ఇల్లుకు రాకముందే పాత ఇల్లు ఊర్లో ఉండే, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రాత్రి 9 గంటలకు వాళ్ళు బాయ్ దగ్గరకు పోయి రావాలి కదా అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే. వాళ్ళు వచ్చిన రాత్రి పూట బళ్ళు అందులో వర్క్ చేసిన. 88 నేను వర్క్ చేసిన దాదాపు ఒక 4 సంవత్సరాలు చేసిన. అందులో కొంతమంది 1-2 విద్యార్థులు కూడా నైట్ నేర్చుకొని మళ్ళీ డే స్కూల్లోకి వచ్చి డైరెక్ట్ 5వ తరగతి అట్లా ఎగ్జామ్ రాసుకుంటా కూడా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా యాక్టివ్ గా ఎక్కువ, అంటే నాకు స్కూల్ అంటే ఇష్టం, చదువు అంటే ఇష్టం, అట్లా ఉండేదన్నమాట. దాని వలన నేను ఈ సోషల్ ఫీల్డ్ కు రావడం జరిగింది. మీకు ఆ రోజులలో సోషల్ ఫీల్డ్ రావాలంటే దీనికి ఎవరన్నా మీకు ఏ నాయకుడు అన్న ఇంపార్టెంట్ లేకపోతే అప్పుడు ఏం రాజకీయమే తెలియదు, నాయకులే తెలియదు. అప్పుడు ఎప్పుడో వస్తే ఎవరో వచ్చిన, అప్పుడు ఈవెన్ ఒక సర్పంచ్ దగ్గర పోవాలన్నా పోకపోదు మేము. అప్పుడు భయం ఉండే, సర్పంచ్ అంటే ఏందో తెలియదు. ఈ మండల వ్యవస్థ కూడా వెనక షీర్ వచ్చింది, ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వెనక షీర్ వచ్చింది కదా. ఫస్ట్ ఒక సర్పంచ్ తోనే ఉండే, అయినా సర్పంచ్ దగ్గర ఎమ్మెల్యే అంటే అసలు ఒక దేవుడే. ఇక ఎమ్మెల్యేకు కూడా కలవడం కుదరదు అనమాట. అప్పుడు ఈ రోజులలో ఇంత పిల్లలు కూడా సర్పంచ్ ని కలుస్తున్నారు, ఎమ్మెల్యేని కలుస్తున్నారు, ఎంపీ అన్ని చేస్తున్నారు. అట్లా మాకు అప్పుడు ఏవి లేకుండే. కాకపోతే ఏంటంటే నేను కొంచెం పుస్తకాలు చదవడం అది నాకు ఎక్కువ, వేరే పుస్తకాలు చదవడం, పేపర్లు చదవడం అదే ఇంట్రెస్ట్ ఎక్కువ, అవగాహన ఉండి దాని వల్ల నేను కొంచెం అడల్ట్ ఎడ్యుకేషన్ లో ట్రైనింగ్ ఇస్తారు కదా బిడ్డ, ఆ ట్రైనింగ్ తోని కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది అనమాట. అంటే మరి చెప్తారు కదా, ఒక 2000 సంవత్సరంలో ఒక బహుశా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అది తెలంగాణ కదా, రాజకీయం చూడలేదు అప్పుడు. తెలంగాణ అని కొద్ది రోజులు, అంటే దాదాపు 6 నెలలు కావచ్చు అంతే. అప్పటి నుంచి స్టాప్, మళ్ళీ టీడీపీలో జాయిన్ అయినా. అయితే ఫస్ట్ నేను 2001లోనే సర్పంచ్ గా పోటీ చేసిన. 2001లో సర్పంచ్ గా పోటీ చేసిన. నేను పోటీ చేసిన 2001లో, అంటే ఓడిపోయినా అనుకో. 2001లో పోటీ చేసిన సర్పంచ్ గా. చేసిన తర్వాత దాని తర్వాత 2006లో టీడీపీ బీఫామ్ మీద ఎంపీటీసీగా పోటీ చేసిన. వాళ్ళ బీఫామ్ మీద టీడీపీ అని పోటీ చేసిన. అంటే మహిళలకు పెద్దపీట వేయడము, మహిళలకు అవేర్నెస్ కల్పించడం, మహిళలకు కట్టె పొయ్యిల మీద వండి చాలా ఇబ్బందులు పడుతుందనే ఉద్దేశం మీద గ్యాస్ సిలిండర్ రిలీజ్ చేయడం చాలా మందికి. మొత్తం అయితే బహుశా ప్రతి ఇంటికి వచ్చినాయి. అప్పుడు ఏంటో అంటే ఒక 4 మంది ఆగిపోవచ్చు, ఆగిపోతే మొన్న ప్రధానమంత్రి కింద కొన్ని వచ్చినాయి. అప్పుడు భారత్ గ్యాస్ ఫస్ట్, ఈ హెచ్పి గ్యాస్ వచ్చింది, తర్వాత భారత్ గ్యాస్ వచ్చింది సిలిండర్. అప్పుడు మా ఊర్లో అంటే గ్రూప్లకు, మా ఊర్లో 2 ఓసీ తరఫున 2 ఉండే, ఎస్సీల 4 గ్రూపులు ఉండే. 6 గ్రూపులకు ఫస్ట్ హెచ్పి వచ్చింది గ్యాస్. ఇంకా దాని తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మెట్టిపల్లి కాడ అదేంది సింకులర్లు ఫస్ట్ మెట్టిపల్లికే వచ్చిండు ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు. వస్తే అప్పుడు నేను ఆడ ఆ బస్సు ఆపి బస్సు ఆయన దగ్గరికి పోయి, సార్ మాకు ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఇన్ని గ్రూపులకు మాకు అందరికీ గ్యాసులు కావాలి, మీరు రిలీజ్ చేయండి సార్ అని. మేము అంటే కొంతమంది నాతో ఉంటారు, సభ్యులు కూడా ఉన్నారు అప్పుడు, ప్రమిళ అని ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరం కలిసిపోయి అడిగినాం. చంద్రబాబు నాయుడు అడిగినాం. ఆ రోజులలో మేము గ్యాస్ కావాలని అడిగినాం. అడిగి అది చేసినాం. ఆయన అప్పుడు ఏం పెడుతుండే, ఇది ప్రజాపాలన మీటింగులు పెడుతుండే కదా బిడ్డ, పెట్టి దాంట్లో సెలెక్ట్ చేయాలని. అప్పుడు కూడా గ్రామ సభలలో కూడా నేను మాట్లాడేదాన్ని.
బాగా మాట్లాడతారా? గ్రామ సభలలో మాట్లాడినా. అదంతా ఎందుకు అప్పుడు నేను 2000 సంవత్సరంలో ఇది అయిపోయిన తర్వాత, అంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఎస్సీజీలు ఏమైందంటే ఈ గ్రామ సమాఖ్యలు మండల సమాఖ్యలు ఫస్ట్ తేలేదు సారు. ఏం చేసిందంటే ఒక అందరు కలిసి మన అలీపూర్ సొసైటీ ఇవన్నీ ఎట్లున్నాయో ఆ విధంగా మహిళలకు ఒక సొసైటీ ఏర్పాటు చేసింది పెద్దకోడూరులో ఉండే. దాంట్లో కూడా నేను వర్క్ చేసిన. ఆ సొసైటీలో కొన్ని సంఘాలతో ఇవ్వడం చేయడం, బ్యాంకుల కంటే ఎక్కువ సొసైటీల ద్వారా అప్పులు పొందినప్పుడు కొన్ని. ఇక అది కొన్ని రోజులకు అది అయిపోయిన తర్వాత గ్రామ సమాఖ్యలు ఏర్పాటు చేసిరు, మండల సమాఖ్యలు ఏర్పాటు చేసినాం. గ్రామ సమాఖ్యల కొన్ని గ్రూపులు కొన్నే ఉండే, అప్పుడు చాలా గ్రూపులు ఇల్లు లేరు, కొన్ని గ్రూపులు తయారు చేసి ఎక్కువ గ్రూపులు ఫామ్ చేసి గ్రామ సమాఖ్యలు ఏర్పాటు చేసినాం. రాత్రి బళ్ళలో వర్క్ చేసిరు, రాత్రి బళ్ళలో వర్క్ చేసినాం, సమాఖ్యల వర్క్ చేసినాం. మళ్ళీ 2000 సంవత్సరంలో పరస్పర పొదుపు సహకార సంఘం అని వరంగల్ ఉంది, ఒక సంస్థ ఉంది. అంటే అది ఏం లేదు, అంటే 20 రూపాయలు పొదుపు ఫస్ట్ స్టార్టింగ్. 20 వేసుకుంటే దానికి ఏమి గవర్నమెంట్ పథకాలు రావు, ఏది రాదు. అయినా సరే 20 పొదుపు వేసుకుంటే ఆ పొదుపుకు వీళ్ళు 3 ఇంతలకు అప్పిస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు మన సపోజ్ 100 అయితే ఒక 300 అప్పు దొరుకుతుంది అనమాట. ఆ విధంగా ప్రజల్ని కొంచెం మోటివేట్ చేసి అట్లా కొంతమంది సభ్యులను జమ చేసి మాట్లాడేవాళ్ళు గట్టిగా. మీరు ఒక 5 సంవత్సరాలు చేసిన వరకు అట్లా అధ్యక్షురాలి. ఇప్పటికీ ఒక బుక్ ఉంది, దాన్ని మీరు చూపిస్తాను నేను. ప్రజాక్షేత్రంలో ఉన్నారు, అది చేసినాం. అది అయినాక అది ఇప్పుడు 80 లక్షల టర్న్ ఓవర్ నడుస్తుంది. అంటే ఇప్పుడు నేను లేను అందులో అధ్యక్షురాలు, స్టార్ట్ చేసిన 5 సంవత్సరాలు చేసిన, ఇప్పుడు 80 లక్షల టర్న్ ఓవర్ నడుస్తుంది ఆ సంఘం. మీరు అంతా కన్విన్స్ చేయగలిగారు ఆ రోజులలో? అంటే ఇప్పుడు 80 అప్పుడు నేను స్టార్టింగ్ లో అవేర్నెస్ ఉండి ఇన్ని పనులు చేసి మరి తర్వాత 2006 తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేకపోయారు ఎందుకు? ఇక టీఆర్ఎస్కి వెళ్ళలేదు నాన్న, నేను టీఆర్ఎస్కి వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే వరకు ఈ గ్రూప్ల తరఫున చేసిన కదా నేను, ఈ వరకు చేసుకుంటూ వడ్ల కొనుగోలు సెంటర్ ఫస్ట్ స్టార్టింగ్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఏం చేసిండంటే, ఈ చంద్రబాబు నాయుడు ఏమో గ్రూపులను ఏ విధంగా మోటివేట్ చేసి ఎక్కువ గ్రూపులు తయారు చేసి వెలుగు సమాఖ్యలు తయారు చేసి సెర్ప్ సంస్థ పెట్టి ప్రజలకు అంటే అంచెలంచెలుగా వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ చేసి పెట్టిండ్రు కదా. అప్పుడు కందుల కొనుగోలు అంటే అది ఇది అన్ని ఎవరు రాజశేఖర రెడ్డి వచ్చినాక జరిగినాయి కొనుగోలు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినాక వీళ్ళకు మహిళలే ధాన్యం కొనుగోలు చేయాలి, వీళ్ళు ఇట్లా మోసపోవద్దు, ఇవి ఆ లాభం ఏందో వచ్చేది మహిళలకే రావాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఇది పెట్టిండు అనమాట. ఏంది ధాన్యం కొనుగోలు సెంటర్లు, మక్కల కొనుగోలు సెంటర్లు, కందుల కొనుగోలు సెంటర్లు, అదేంది యూరియా బస్తాలు అమ్మడంలో కూడా నేను భాగస్వామ్యం ఉన్నప్పుడు. లోకల్ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎందుకు హరీష్ రావు సమక్షంలో పార్టీలో జాయిన్ చేయాలి? మీ బిడ్డ పార్టీ ఆమె మొన్న ప్రజలతో మమేకమై ప్రజలలో ఉంటేనే బెస్ట్ ఏమో అనిపించింది నా ఉద్దేశం. అయినా నేను టీడీపీలో అయితే ఉన్నా, టీడీపీకి అయితే అప్పుడు మండల కోశాధికారి అంటే సపోజ్ కోశాధికారి కూడా వర్క్ చేసిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిస్తే పోతారా పార్టీలక? పోతా కావచ్చు, పోతే పిలిస్తే పోతా. ఓకే, రెండవది కేసు ఎందుకు వేయాలనిపించింది మీకు? అదే నేను చెప్తున్నా కదా నాన్న, ఇప్పుడు 50% రిజర్వేషన్ మించొద్దు అంటే ఎవరికి ఎంత ఇచ్చినా 50% మించొద్దు అనేది రాజ్యాంగంలో ఉంది. మరి 50% కంటే ఇప్పుడు ఎక్కువ పొజిషన్ ఉంది. అందులో ఇప్పుడు ఓన్లీ బీసీలే దృష్టి కాదు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా రేపు మా పాపులేషన్ కూడా పెరుగుతుంది కదా, మరి మాకు కూడా పెంచాలి అనేది వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు అన్ని పెంచిరు అనుకో, అప్పుడు ఓసీకి అన్యాయం జరుగుతుంది అని నా ఉద్దేశం. అది అంటే నేను బీసీలకు అగనెస్ట్ కాదు. పేపర్ చదవడం అలవాటు ఉంది కదా, ఇట్లా వచ్చింది నోటిఫికేషన్, అదే ఇట్లా వచ్చింది జీవోకి నోటిఫికేషన్ వచ్చింది అంటే నాకు కొంచెం బాధ అనిపించేసిన. గతంలో ఎప్పుడు వేసిరా ఇట్లా? గతంలోని కేసులు అంటే నేను వ్యక్తిగతంగా వేసుకున్నా కానీ సామాజికంగా వేయలేదు. హైకోర్టుకు వేరే ఎప్పుడన్నా గతంలో? హైకోర్టులో ఉన్నాయి కేసులు, నా వ్యక్తిగతంగా పోయినా. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఎవరి ప్రోద్బలం మీదనో నేను కేసు వేయలేదు, ఎవరి బలవంతం మీదనో నేను విత్డ్రా చేయలేదు. నేను ఏం ఆలోచించిన అంటే ఇప్పటికే దాదాపు 1.5-2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, ఎలక్షన్లు లేవు అంటే ప్రజలకు సర్పంచుల వ్యవస్థ లేదు, ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ లేదు. కాబట్టి వాళ్ళకి ఎవరి దగ్గర పోయి పనులు చేయించుకోవాలన్నా కూడా అర్థమయ్యే పొజిషన్లో లేరు అందరూ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికైనా లాస్ట్ విషయం ఏంటంటే అందరికీ బీసీలకు కానీ ఏసీలకు అందరికీ నేను చేతులెత్తి చెప్పేది ఏంటంటే ఓసీలను కూడా, ఓసీలో ఉన్న పేదలను నిరుపేదలను గుర్తించి ఎంతమంది ఉన్నారో గణన చేసి ఎవరో ఉండొచ్చు 110% బహుశా ఉన్నవాళ్ళు, కానీ లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయమని నేను చెప్తున్నాను.